శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా ముందుగా ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో సంఖ్యాశాస్త్ర ప్రకారం అంటే న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా ఏ తేదీల్లో పుట్టిన వారికి ఈ 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఈ అసలు 2024 సంవత్సరం యొక్క రహస్యం ఏంటి, ఈ సంవత్సర ఫలితం ఎలా ఉంటుంది, ఏ ఏ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది అనే విషయాలు సంఖ్యాశాస్త్ర ప్రకారం ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. అలాగే చాలామందికి ఏంటంటే వారి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది, జన్మ నక్షత్రం చాలామందికి తెలియదు అనమాట. కాబట్టి ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తెలిసిన వాళ్ళకు కూడా వాళ్ళ భవిష్యత్తు ఎలా తెలిసి ఉండబోతోంది, 24 ఏ నెంబర్లు అనుకూలంగా ఉంటాయి, వీరికి ఏ ఏ రోజులు మంచి కలిసి వస్తాయి అనే అనేక విషయాలు కూడా మనం తెలుసుకుందాం. సహజంగా సంఖ్యాశాస్త్రంలో 3 రకాలైన ఆధార నెంబర్లు ఉంటాయి, అంటే సంఖ్యలు ఉంటాయి. వాటి బట్టి ఫలితాలు చెప్తూ ఉంటాం. ఒకటి పుట్టిన తేదీ సంఖ్య, మనం ఏ రోజు పుట్టాము దాని సమిష్టి సంఖ్య. అలాగే ఇంకొకటి పుట్టిన తేదీ, నెల, సంవత్సరం అంటే మొత్తం డేట్ ఆఫ్ బర్త్, ఆ మొత్తం సమిష్టి సంఖ్య. సపోజ్ ఎవరైనా అక్టోబర్ 2, 1962 పుట్టారనుకుందాం. వారి సమిష్టి సంఖ్య ఎలా చూడాలంటే 2 + 1 + 0 + 1 + 9 + 6 + 2 అంటే ఈ మొత్తం అంతా కూడినప్పుడు వాళ్ళ సమిష్టి సంఖ్య నెంబర్ ఏమొస్తుంది, 21 వస్తుంది. 21 2 + 1 = 3 అంటే వాళ్ళ నెంబర్ 3. మూడో నెంబర్కి చెప్పే ఫలితాలు వారు చూసుకోవాలి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా తెలుసుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అంతా కూడుకొని ఇలా చూడాలి. అలా కాకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఓన్లీ డేట్ తెలిసినా కూడా మనం సంఖ్యా ప్రకారం కూడా చూడవచ్చు. అలాగే కొంతమందికి ఇవి కూడా ఏం తెలియకుండా పేర్లు తెలుస్తాయి. వాడి పేరుని బట్టి కూడా, అంటే ఆ పేరుకి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క విలువ ఉంటుంది. ABCD నుంచి A to Z దాకా న్యూమరాలజీ ప్రకారం. దాని ప్రకారం కూడా మనం ఆ అక్షరాలు మొత్తం సమిష్టి సంఖ్య కూడి కూడా అది కూడా దాన్ని నామ సంఖ్య అని కూడా అంటారు. దాని ప్రకారం కూడా మనం ఫలితాలు చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మటుకు మనం ఈరోజు డేటు ఏ రోజు పుట్టారో వారికి సంబంధించిన ఫలితాలు చెప్తున్నాము. ఇప్పుడు 2024లో మనం నెంబర్లు పరిశీలిస్తే కనుక సమిష్టి సంఖ్య ఎంత వస్తుంది, 2 + 0 + 2 + 4 అంటే 8 కింద వస్తుంది మనకి మొత్తం నెంబరు. సంఖ్యాశాస్త్ర ప్రకారం 8వ నెంబర్ అంటే శనిగ్రహానికి సంబంధించిందిగా మనం చెప్తూ ఉంటాం. అంటే ఈ సంవత్సరం 2, 2, 4 రెండో నెంబర్ చంద్రుడిది, 4వ నెంబర్ రాహువుది, టోటల్ నెంబర్ 8 శనిది. అంటే 2024 సంవత్సరంలో చంద్ర, రాహు, శని గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా సమిష్టి సంఖ్య చూసినప్పుడు మనకి 8 వచ్చింది 2024. ఇది శనిగ్రహానికి సంబంధించి అనుకున్నాం కదా. ఈ శనిగ్రహం ఎవరంటే రవికి పుత్రుడు. అంటే వారానికి మొదటి రోజైన సండేకి రవి అధిపతి అయితే ఆఖరి రోజైన సాటర్డేకి శని భగవానుడు అధిపతిగా ఉంటాడన్నమాట. సహజంగా శని 8వ నెంబర్ వచ్చిన మనకి అంటే నీతి నియమాలు, క్రమశిక్షణ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ సంవత్సరం ఎవరైనా సరే నీతి నియమాలుగా చేసే పనులకి, క్రమశిక్షణతో చేసే పనులకి ఎక్కువ విలువ పెరుగుతుందని చెప్పవచ్చు. అలాగే శ్రామికంగా కష్టపడి చేయటం, కార్మికులకి, కష్టపడి పనిచేసే వారికి, హార్డ్ వర్కింగ్ చేసే వాళ్ళకి చక్కగా నిదానంగా మంచి విజయాలు వస్తాయని చెప్పవచ్చు. అలాగే చంద్రుడు కూడా ఉండటం వలన కొంచెం మానసిక ఆందోళనలు, ఒత్తిళ్ళు కూడా ఎక్కువగా ఉంటాయి. రాహు నెంబర్ కూడా ఉండటం వలన. ముఖ్యంగా శని కర్మకారకుడు, వృత్తికి సంబంధించిన విషయాలు. అంటే ఈ సంవత్సరం వృత్తికి సంబంధించిన విషయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ 8వ నెంబరు మనకి రివీల్ ఏం చేస్తుందంటే డబ్బు, పవరు, కర్మను తెలుపుతుంది. సహజంగా 8వ నెంబర్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మనం పాజిటివ్ చూస్తుంటే ఎవరికైనా అడ్మినిస్ట్రేటివ్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, ప్రిన్సిపాల్స్, సూపర్నెంట్స్, లీడర్షిప్స్, హైయర్ అథారిటీస్, పొలిటీషియన్స్ వీళ్ళందరికీ కూడా సంబంధించిన రంగాలన్నింటిలో కూడా బాగుంటుంది. అలాగే నెగిటివ్ ఫలితాలను గమనిస్తే కనుక సహజంగానే అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. అలాగే సంవత్సరం అంతా కూడా చంద్ర రాహు కాంబినేషన్తో వచ్చిన 8 కాబట్టి కొంచెం మానసిక ఒత్తిళ్ళు, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాం. కానీ రాహు సంబంధించిన విషయం, ఆందోళనలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం ఎవరైనా సరే న్యాయబద్ధంగా పనిచేసే వారికి చాలా బాగుంటుంది. అలాగే గవర్నమెంట్ జాబ్స్, ఫైనాన్స్ వీళ్ళకి కూడా చాలా బాగుంటుంది. స్వయం కృషితో చేసే బిజినెస్ వాళ్ళకి బాగుంటుంది.
తర్వాత మనకి ఈ చంద్ర రాహు సంబంధం రావడం వల్ల ఎవరైనా ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసేవాళ్ళు కానీ డ్రగ్స్ ఫీలర్స్ ఇలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే లాజిస్టిక్స్ బిజినెస్ బాగుంటుంది. క్లాతింగ్ అంటే బట్టల వ్యాపారాలు, వస్త్ర సంబంధించిన వ్యాపారాలు, ఫుడ్ రిలేటెడ్ అడ్మినిస్ట్రేషన్స్, రియల్ ఎస్టేట్ సంబంధించినవి ఇలాంటి వాటన్నిటి కూడా చాలా బాగుంటుంది. ఆటోమొబైల్స్ రంగం వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఏ నెంబర్ వాళ్ళకి, ఏ రోజు పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. నెంబర్ 1 అంటే ఏ నెలలో అయినా సరే మీ పుట్టిన తేదీ కనుక 1వ తారీఖైనా, 10వ తారీఖైనా, 19వ తారీఖైనా, 28వ తారీఖైనా వీరిది నెంబర్ 1 అవుతుంది. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం ఇందాక మనం చెప్పినట్టుగా కూడుకున్నా కూడా నెంబర్ 1 వస్తే కనుక అది 1 అవుతుంది. నెంబర్ 1 అంటేనే రవిగ్రహం. ఈ నెంబరు వాళ్ళు సహజంగా నెంబర్ 1 వాళ్ళు సహజంగా ఎలా ఉంటారంటే రవి అంటేనే ఒక అధికారం, పవర్, రాజు లక్షణం, రాయల్ సైన్ అంటాం, రాయల్గా ఉంటారు. అలాగే బుద్ధి సూక్ష్మత, ఆత్మస్థైర్యం, అధిక పట్టుదల, ధైర్య సాహసాలు ఎక్కువ కలిగి ఉంటారు. సహజంగానే అధికార దర్పం కూడా కలిగి ఉంటారు. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఏ పనైనా కూడా సాధించే స్వభావాన్ని కలిగి ఉంటారు. తర్వాత వీరు చేసే ప్రతి పనులు కూడా సహజంగా అందరికీ ఆదర్శంగా ఉంటాయని చెప్పవచ్చు. అంటే నెంబర్ 1 అంటేనే అంటే సహజంగా వీరు ఎవరి చేతి కింద కూడా పనిచేయడానికి అంత ఇష్టపడనే చెప్పవచ్చు. ఒక రాజులాగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరికి ఈ 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది అంటే మనం అనుకున్నట్టు 2024 సంవత్సరం సమిష్టి సంఖ్య 8. సహజంగా శనికి రవి శత్రువు. శని ఎక్కువగా పనిచేయడానికి, శ్రామికత్వానికి ఎక్కువ ఇష్టపడుతుంటాడు. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళు నెంబర్ 1 వాళ్ళు సహజంగా అంతా అధికారంగా ఉంటారు కానీ శ్రామికంగా కష్టపడటానికి అంత ఇష్టపడరు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఈ నెంబర్ 1 వాళ్ళు 2024 సంవత్సరంలో హార్డ్ వర్క్ చేస్తే కనుక చాలా సక్సెస్ చక్కగా లభిస్తుందని చెప్పవచ్చు. సహజంగా వీళ్ళు అధికారులుగా ఉండటం, ఎవరి కింద పనిచేయడానికి అంతగా ఇష్టపడే స్వభావం ఉండటం వలన కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి దాన్ని మొదటి నుంచి కూడా వీళ్ళు ప్రతి పని కూడా కొంచెం హార్డ్ వర్క్గా చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే వీళ్ళకి లక్ కూడా ఎంత కష్టపడితే అంత లక్ కలిసి వస్తుంది ఈ సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం మీకు వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. అలాగే వృత్తిపరంగా చూసినా కూడా మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చు. సహజంగా ఎవరికైనా సరే సంవత్సరం మధ్యలో అంటే మొదట సంవత్సరం ప్రారంభం నెంబర్ 1 వాళ్ళకి చాలా బాగానే ఉంటుంది. సంవత్సరం మధ్యలో మటుకు చంద్ర రాహువులు కాంబినేషన్ కూడా రావటం వల్ల వీళ్ళకి కొంచెం ఆరోగ్య విషయాల్లోనూ, వ్యాపార సంబంధమైన విషయాలు కానీ, విద్యార్థులు అయితే చదువు విషయంలో కొంచెం ఒత్తిడి, ఘర్షణ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వృత్తిలో కూడా మీ పై సీనియర్ అధికారులు కానీ, మీ పైన పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ యొక్క సహాయ కొంచెం లోపిస్తాయని కూడా చెప్పవచ్చు. కానీ సంవత్సరాంతానికి మటుకు మీకు ఉండే పట్టుదల వలన వీటినన్నింటినీ అధిగమించి విజయాలు సాధిస్తారు. అంటే ముఖ్యంగా ఈ నెంబర్ 1 వాళ్ళకి ఈ సంవత్సరం చెప్పే రెమెడీ ఏంటంటే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. మొదటి నుంచి కూడా మీరు చక్కగా హార్డ్ వర్క్ చేసుకుంటే చాలా మటుకు పనికి వస్తుంది, చాలా విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. అలాగే ఎవరైనా అవివాహితులు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం ఈ డేట్లో పుట్టిన వారికి మంచి వివాహ యోగం కూడా ఉంది. కానీ ఈ మధ్యలో కొంచెం ఈ సంవత్సరం వీరికి కుటుంబ సభ్యుల మధ్య కొంచెం అపార్థాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు ఏకాగ్రతతో కష్టపడి చదివితే మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా హయ్యర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, రీసెర్చ్ వర్క్ చేసే వాళ్ళకి బాగుంటుంది. విదేశాల యోగాలు కూడా ఎక్కువ కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఈ నెంబర్ 1 వారికి ఈ సంవత్సరంలో పనికి వచ్చే డేట్స్ కానీ, నెంబర్లు కానీ ఏవైనా సరే చూసుకుంటే కనుక మిగతా సంఖ్యలు 2, 3, 7, 9. అలాగే 6, 8 నెంబర్లు మటుకు పనికిరావు. కాబట్టి వీలైనంత వరకు ఆ 6, 8 డేట్ల రోజు కానీ, మీ ఎవరితో ఆ నెంబర్తో ఉన్న వాళ్ళ పనులు కానీ ఆ రోజు ఏ పనులు చేయకుండా ఉంటే మంచిది. అలాగే సాటర్డే కూడా ఎటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఉండకుండా ఉంటే మంచిది. వీళ్ళకి సహజంగా పనికి వచ్చే డైరెక్షన్ ఏంటంటే ఈస్ట్ డైరెక్షన్ చాలా బాగుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మీరు వెస్ట్ వైపు చేసే పనులు లెఫ్ట్ డైరెక్షన్స్ని అవాయిడ్ చేయండి. అలాగే మీకు పనికి వచ్చే కలర్స్ ఏ పనైనా ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు కానీ వీటికైనా ఎల్లో కలర్ కానీ, రెడ్ కలరు, ఆరెంజ్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం మీద ఈ నెంబర్ 1 వారికి ఈ సంవత్సరం మీరు ఒకవేళ ఏమైనా లాటరీ టికెట్లు కానీ అదృష్టాన్ని ఇచ్చే తేదీలు కనుక చూస్తే 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖు చాలా బాగుంటుంది. అలాగే ఏమైనా నెంబర్స్, హాల్ టికెట్ నెంబర్స్ కానీ, మీ లాటరీ టికెట్ నెంబర్లు కానీ, ఇలాంటి అదృష్ట నెంబర్లు ఏవైనా సరే, అలా ఏమైనా ఇంటి నెంబర్లు కానీ కొనుక్కుంటుంటారు కదా, ప్లాట్ నెంబర్ ఇలాంటి కొనేటప్పుడు మీ సమిష్టి సంఖ్య ఎంత రావాలంటే
1 కానీ 4, 5, 7 ఈ వీటిలో ఏది వచ్చినా కూడా అదృష్టం కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలాగే ఎవరైనా సరే జనవరి, జూలై, ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళకు కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయని చెప్పవచ్చు. అనుకూలమైన ఫలితాలు, మంచి ఫలితాలు రావాలంటే ఈ నెంబర్ 1 ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ప్రతిరోజు సూర్యారాధన చేసుకోవటం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కూడా శనివారం నాడు ఇది పేదవారికి కానీ, వికలాంగులకు కానీ, ఎవరికైనా కార్మికులు ఉంటారు కదా, అంటే కొంచెం కష్టపడి పనిచేసే వర్కర్స్, వీళ్ళందరికీ ఆహార దానం, అంటే ఆహారాన్ని అందించడం కానీ, ఎటువంటి అన్నదానం కానీ, ఆహారం కానీ, ఎటువంటి తినే పదార్థాలు ఇవ్వడం వలన చాలా శుభ ఫలితాలు పొందడం ఎటువంటి సందేహం లేదు. మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ కూడా ఆయుష్ అనుగ్రహం వలన సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ఆశిస్తూ మరొక నెంబర్ గురించి మరొక వీడియోలు తెలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.